అమితాబ్ బచ్చన్ ఈ పేరంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన జీవితంలో కూడా ఓ సాడ్ స్టోరీ జరిగిందని మీకు తెలుసా? తెలియదండి. ఆయన స్టార్ హీరోగా ఉన్నప్పుడు ఏబిసిఎల్ అనే ఒక కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీ భారీ నష్టాలను ఎదుర్కొంది. అయితే ఎంతలా ఎదుర్కొన్నారంటే ఏకంగా తన ఇల్లు అమ్ముకున్నప్పటికీ 300 కోట్ల నష్టంలో ఉన్నాడు. అయితే ఆ క్లిష్ట సమయంలో అమితాబ్ గారు బిఆర్ చోప్రా దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా సహాయం చేయండి అని అర్థించారు. అయితే బిఆర్ చోప్రా చూద్దాం ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు సాయంత్రం స్టార్ టీవీ వారు కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోను అనుపమ ఖేర్ చేద్దామని బిఆర్ చోప్రా దగ్గరికి వెళ్ళారు. బిఆర్ చోప్రా అనుపమ ఖేర్ మంచి ఆర్టిస్టేనని దీన్ని అమితాబ్ బచ్చన్ తో చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పారు. అయితే అమితాబ్ బచ్చన్ అంటే స్టార్ హీరో టీవీలో యాంకరింగ్ చేస్తారా అని స్టార్ టీవీ వారు చోప్రాను నేను అమితాబ్ బచ్చన్ ని ఒప్పిస్తానని అమితాబ్ బచ్చన్ కు కౌన్ బనేగా కరోడ్పతి షోలో యాంకరింగ్ గా అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం అమితాబ్ బచ్చన్ కెరీర్ నే మార్చేసింది. టీవీలో వచ్చే ప్రతి 3 అడ్వర్టైజ్మెంట్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ అమితాబ్ బచ్చన్ వచ్చేలా ఈ రోజు ఆయన నిలదొక్కున్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న కష్టాలకి నేను చనిపోతా, అందులో దూకేస్తా, ఇందులో దూకేస్తా అని చాలా మంది బాధపడుతున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోకి వచ్చిన కష్టాన్ని ఒకసారి చూపించి వారికి మోటివేషన్ చేయండి. ఈ వీడియోను తప్పకుండా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.